మేమెవరం కూడా ఎవరిని వ్యక్తిగత విమర్శించడానికి కానీ వ్యక్తిగత దోషం చేయడానికి కాదు. నిన్న నారా లోకేష్ గారు వడ్డాదిలో శంకారావం కార్యక్రమానికి ఇచ్చేసినప్పుడు గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్పు కర్ణం ధర్మశ్రీ గారిపై టీడీపీ ఇన్ఛార్జ్ గారైన బతుల తాతీబాబు గారు, అలాగే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారు పివిఎస్ఎన్ రాజు గారు, వీరు ధర్మశ్రీ గారిపై వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగతంగా ఆ నాయకుల మెప్పు కోసం, ఆ నాయకుల దగ్గర మెప్పు పొందడం కోసం వ్యక్తిగత విమర్శలు చేశారు. ఇది చాలా తప్పని మేము తీవ్రంగా వడ్డాది కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఏదైనా సరే నిర్మాణమైన విమర్శలు చేయాలి తప్ప వ్యక్తిగత విమర్శలు వెళ్ళకూడదు. ఎందుకంటే రాజకీయాల్లో రాజకీయ విమర్శలు చేయండి, అంతేగాని వాళ్ళ కుటుంబ సభ్యులపై, ఆ పెళ్ళిళ్ళపై, ఇంకోటిపై విమర్శలు చేయడం చాలా తప్పు విషయం. దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఏ బిఎన్ రోడ్డు ఎందుకు కాలేదో అది మీకు తెలుసు. ఎందుకంటే అన్ని రోడ్లు అయిపోయాయి. ఈరోజు నియోజకవర్గంలో, చోడవరం నియోజకవర్గం అన్ని రోడ్లు అయిపోయాయి. ఒక బిఎన్ రోడ్డు దాదాపు ఆయన గెలిచిన ఎమ్మెల్యే గారు గెలిచిన ధర్మశ్రీ గారు గెలిచిన 3 నెలల్లో 120 కోట్లు ఆ రోడ్డుని మంజూరు చేయడం కూడా జరిగింది. చేసి కేవలం టీడీపీకి సంబంధించిన కాంట్రాక్టర్ చౌదరి ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ రోడ్డు వేస్తే మంచి పేరు వచ్చేస్తుందని చెడ్డ పేరు తీసుకురావడానికి, గౌరవ శాసనసభ్యుల వారికి చెడ్డ పేరు తీసుకురావడానికి ఆ రోడ్డు పనులను చేయలేదు. అవన్నీ అందరికీ తెలుసు. ఇది కేవలం ఆ టీడీపీ సంబంధించిన వ్యక్తి చౌదరి కాబట్టి ఆయన చెడ్డ పేరు తేడానికి, ఎమ్మెల్యే గారు చెడ్డ పేరు తేడానికి రోడ్ని కాలయాపన చేసి ఇప్పటి వరకు 4 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కరోనా అని, 2 సంవత్సరాలు ఇదని అదని చెప్పి ఇప్పటి వరకు కూడా చేయలేదు. అవి వేస్తే అందరికీ తెలుసు. రోడ్లు అయ్యాయి. ఇది షుగర్ ఫ్యాక్టరీ సంబంధించి షుగర్ ఫ్యాక్టరీ ఏ పార్టీలో ఈ నాశనం అయిపోయింది, ఏ పార్టీ వల్ల నాశనం అయిపోయి మీ అందరికీ తెలుసు. గత టీడీపీ ప్రభుత్వంలో పక్కనే పెట్టుకొని షుగర్ ఫ్యాక్టరీని ఎంత నాశనం చేశారో మీ అందరికీ కూడా తెలుసు. ఎవరి వల్ల నాశనం అయిపోయిందని టీడీపీ ప్రభుత్వంలోనే కేవలం షుగర్ ఫ్యాక్టరీ పూర్తిగా ధ్వంసం అయిపోయింది, నాశనం అయిపోయి నిజంగా ఈరోజు రైతులకి ఎంతో కామధేనుగా ఉండే షుగర్ ఫ్యాక్టరీని సర్వనాశనం చేశారు. కానీ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యులు ధర్మశ్రీ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపు 80 కోట్లు తెచ్చి ఈరోజు షుగర్ ఫ్యాక్టరీని ఆదుకున్న ఘనత ధర్మశ్రీ గారికి అని ఈ సందర్భం చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు చూడండి, ఈరోజు గత ప్రభుత్వాలు తేడా చూడండి. గత టీడీపీ ప్రభుత్వంలో ఆ వెనకాల తీరిస్తేనే సంక్షేమ పథకాలు ఇచ్చేవారు. వాళ్ళ ఇంటి మీద జెండా కడితేనే సంక్షేమ పథకాలు ఇచ్చి ఈరోజు మీరు చూస్తున్నారు, పార్టీ కానీ, కులం కానీ, ప్రాంతం కానీ చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. వడ్డాది గ్రామం సంబంధించి ఇక్కడే 3 లేఅవుట్లలో 279 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అది కూడా అందరికి కూడా ఇందులో జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారు. నిజమైన పేద ప్రజలు ఎవరికైతే ఇల్లు లేదు వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఈరోజు పార్టీ చూడలేదు, కులం చూడలేదు. ఈరోజు ఒక్క విషయం కూడా గుర్తుపెట్టి మీ అందరూ కూడా, వడ్డాది జంక్షన్లో 60 సంవత్సరాలు బట్టి డ్రైన్ సమస్య ఉండేది. 60 సంవత్సరాల బట్టి డ్రైన్ సమస్య ఉంది. 60 సంవత్సరాల బట్టి డ్రైన్ సమస్యని గౌరవ శాసనసభ్యులు 72 లక్షలతో రోడ్డు విరువైపులా డ్రైన్ నిర్మించి ఒక వడ్డాది గ్రామాన్ని, ఒక వడ్డాది జంక్షన్ ఒక సుందరప్రాయంగా తెచ్చిన సందర్భం మీకు తెలియదా? ఈరోజు అభివృద్ధికి మేము ఎక్కడికైనా సిద్ధం. మీ ఆయంలో జరిగినా, మా ఆయంలో జరిగినా మేము చర్చకి ఎక్కడికైనా సిద్ధం. మేము రెడీగా ఉన్నాం, మీరు కూడా రెడీగా రండి. ఏదైనా సరే మనం గ్రామం కోసం, ప్రజల కోసం పనిచేయాలి తప్ప వ్యక్తిగత విమర్శలు కానీ, వ్యక్తిగత దోషణలు కానీ చేయడం అది మంచి సాంప్రదాయం కాదు, అది మంచి పద్ధతి కాదు. ఈరోజు రాజకీయాలు ఉంటాయి పోతాయి, పదవులు ఉంటాయి పోతాయి, పదవులు రాజకీయాలు శాస్త్రం కాదు. కానీ మనం ఆ గ్రామానికి, ఆ ప్రజలకి చేసిన పనులే శాస్త్రంగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈరోజు వ్యక్తిగత విమర్శలు చేయడం అది మానుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనందరం కూడా గ్రామ అభివృద్ధి కోసం, ప్రజల కోసం పోటీ పడి పనిచేయాలని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ, ఈరోజు గౌరవ శాసనసభ్యులు ధర్మశ్రీ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ఒక వ్యక్తి మీద వ్యక్తిగతంగా విమర్శ చేయడం అది చాలా తప్పది. ఎందుకంటే మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు రాజకీయాల్లో ఉన్నారు, మీరు రాజకీయం చేస్తున్నారు. పిఎస్ఎన్ రాజు గారు అవ్వచ్చు, తాతీబాబు గారు అవ్వచ్చు, మీరు కూడా రాజకీయం చేస్తున్నారు. చేసినప్పుడు రాజకీయాలు చూడాలి. కానీ
వ్యక్తిగత విమర్శనం చేయకూడదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా మేము ఒకసారి విన్నపం చేసుకుంటున్నాం. మీ అందరూ కూడా పత్రికా విలేకరులకు కానీ ఈరోజు అభివృద్ధి చూడండి, ఒక సంక్షేమం చూడండి. గతంలో ఒక పని చేయాలన్నా, గతంలో ఒక సంక్షేమ పథకం రావాలన్నా, ప్రజలకు ఏమైనా పని చేయాలన్నా అక్కడ నాయకుల చుట్టూ, అధికారుల చుట్టూ, కార్యాలయం చుట్టూ తిరిగితే కానీ ప్రజలకు పని వేయలేని పరిస్థితి గతంలో. ఈరోజు ఒక గొప్ప వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి, దానికి అనుసరణ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి గడప గడపకి ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ఎక్కడ అవినీతి తావు లేకుండా, లంచగొండితనం తావు లేకుండా ఈరోజు ప్రతి పథకం కూడా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు ధర్మశ్రీ గారు కూడా నిరంతరం కూడా ప్రజల మధ్య ఉంటూ, ప్రజల మధ్య సేవ చేస్తూ నిరంతరం కూడా ప్రజలకి అందుబాటులో ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఎవరు ఉన్నట్టే ధర్మశ్రీ గారే. ఎందుకంటే ఈరోజు తెల్లవారి 5 గంటల కల్లా లెగిసి ప్రతి కార్యక్రమం కూడా ఏమన్నా ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ప్రజలకు ఏమైనా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒక షెడ్యూల్ విడుదల చేస్తూ, ఏ గ్రామంలోకి ఏ రోజు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు షెడ్యూల్ విడుదల చేస్తూ ఈరోజు ప్రజలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉన్న ధర్మశ్రీ గారిని ఈ ప్రజలందరూ కూడా ప్రజల గుండెల్లోంచి ఎవరు కూడా విడదీయలేరు. ఎందుకంటే ధర్మశ్రీ గారి గెలుపు గ్యారెంటీ ఖాయం. అందువల్లే వీళ్ళు భయపడుతూ అవాకులు మాట్లాడుతున్నారు. మేము అందరూ కూడా రేపు 2024 రేపు వచ్చే 2 నెలల ఎలక్షన్లో ధర్మశ్రీ గారు చోడవరం నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుస్తారని, దానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ధర్మశ్రీ గారిని ఎమ్మెల్యేగా చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఈరోజు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా పత్రికాముఖంగా మేము తెలియజేసుకుంటూ, ఎప్పుడు కూడా మేము వ్యక్తిగత విమర్శలు ఈ 4 సంవత్సరాలు ఇప్పుడు కూడా చేయలేదు. మేము అధికారం ఉందని ఎప్పుడు కూడా విరవేయలేదు, అధికారం ఉందని ఎప్పుడు కూడా దౌర్జన్యం చేయలేదు. ఎప్పుడు కూడా ఈరోజు గతంలో ఎలాగైతే ఉన్నామో ఈరోజు అధికారం ఉన్న పదవులు ఉన్నా ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేసే విధంగానే మేము వ్యవహరిస్తున్నామని చెప్పి ఈ సందర్భం మీ ద్వారా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం.